శ్రీ రామదుర్గం కొండ గురించి మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే పర్వాలేదు. తెలియకపోతే మాత్రం మీరు చాలా కోల్పోయినట్టే. ఖచ్చితంగా వీడియో మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నమ్మలేని నిజాలతో ఈ వీడియో మీ ముందుకు తెచ్చేసాను. వీడియో స్టార్ట్ చేసేద్దామా? అసలు రామదుర్గం కొండ అంటే ఏంటి? అదెక్కడ ఉంటది? పైన అసలు ఏముంటది? ఎలా ఉంటది? ఈ విషయాలు ఏమి కూడా మాకు తెలీదు. జస్ట్ మేమేంటంటే వీడియో షూట్ చేయడం కోసమే అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ మేము తెలుసుకున్న నిజాలు చెప్తే మీరు నిజంగా షాక్ అవుతారనమాట. అసలు అక్కడికి ఎలా వెళ్ళాలో కూడా మాకు తెలీదు. ఎక్కడైతే గ్రామాలు కనిపిస్తాయో అక్కడ మేము ఆగి అక్కడున్న ప్రజల్ని మేము దారి అడుగుతూ వెళ్ళాము. సో, ఇక్కడైతే మేము బోర్డు చూసామనమాట. నేలకోట గ్రామం శ్రీ రామదుర్గమునకు దారి అని చెప్పి ఒక బోర్డు కనిపించింది. సో, ఆ బోర్డ్ సైడ్ నుంచి మేము స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయామంట. చుట్టూ చూసారా ఒక దట్టమైన అడవి ప్రాంతంలా ఉంది. కొంచెం భయమనిపించింది స్టార్టింగ్‌లో అయితే. సో, ఎంట్రన్స్‌కైతే మేమొచ్చేసాము. ఎంట్రన్స్‌లో మాకొక నుయ్యి కనిపించింది. లెఫ్ట్ సైడ్‌లో అయితే స్టెయిర్స్ కనిపించాయి. అలాగే రైట్ సైడ్‌లో ఆంజనేయ స్వామివారి గుడైతే కనిపించింది. సో, మేమక్కడ ఆగి దండం పెట్టుకున్నామనమాట. తర్వాత స్టెయిర్స్ ఎక్కి పైకి వెళ్ళాము. మెట్లయితే ఎన్ని ఉన్నాయంటే సుమారుగా ఒక 200 అలా ఉంటాయనుకుంటా నాకు తెలిసైతే. నేనైతే కౌంట్ చేయలేదు. ఎందుకు అనంటే మెట్లు ఎన్ని ఎక్కినా అస్సలు తరగలేదంటే నమ్మండి. ఒకవేళ మాకు తీరం తెలిసుంటే అంటే పైన ఎంత దూరంలో మాకు గుడుంది అనే విషయం మాకు క్లారిటీగా తెలిసుంటే మేము ఖచ్చితంగా వెళ్ళిపోదుము. ఎంత దూరమైనా ఎలా అయినా ట్రై చేద్దాం. కానీ మాకెంత దూరముందో తెలీక ఎక్కుతూనే ఉన్నాం. మాకెక్కడ గుడి కనిపించలేదు. స్టెప్స్ అన్నీ ఎక్కేసాము. తర్వాత మళ్ళీ కొండదారి కనిపించిందనమాట. ఆ కొండదారిలో పెద్ద పెద్ద రాళ్ళతో ఉంది దారంతా కూడా. భయమేసింది నిజంగా. 2, 3 టైమ్స్ అయితే నేను స్లిప్ అయిపోయాననమాట. అక్కడ అస్సలు నడవలేకపోయాను. సో, ఇంక దారైతే అస్సలు కనిపించలేదు. ఎవరినైనా అడుగుదామంటే చుట్టుపక్కల ఒక్కళ్ళు కూడా లేరు. ఇంక చేసేదేం లేక రిటర్న్ వచ్చేసామనమాట. రిటర్న్ తిరిగినప్పుడు ఎంత బాధ అనిపించిందంటే ఇక్కడి వరకు వచ్చి కూడా మేము గుడి దర్శించుకోలేకపోయామని చాలా బాధపడ్డాము. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. అదేంటి అనంటే మేము కిందకి వస్తుంటే మాకు ఒక వ్యక్తి కనిపించారు. ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాము. ఇంటర్వ్యూ ఎలా జరిగిందనేది కంపల్సరీ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. మీకు చాలా మంచి మంచి విషయాలన్నీ కూడా తెలుస్తాయన్నమాట. ఏ ఊరు నుంచి వచ్చారండి? రాపాక రఘుదేపురం అండి. మొత్తం ఎన్ని మెట్లు ఉంటాయండి పైన? మెట్లు అంటే ఇంకా చాలా ఉంటాయి కానీ లెక్కట్లేదు. సగం రాక గురుగారు పెద్ద గురుగారు ఒక ఒక ఆవిడ వేయించింది. ఇంకా ఉండగా ఇక్కడ రాళ్ళేసి ఎదిరిపోయి ఇంకా సగం దూరం ఉండిపోయింది. ఇంకా అలాగ ఆయన ఈలోగా కాలం చేసేస్తాం పెద్దవాడి గారు వేరే అందరూ ఆయన రానకడిగిరి ఆయన వేరే వెంకటరావు ఆయన పేరు రానకడిగిరి అంట. సౌత్ చేస్తారు నేలకొట్టోళ్ళు చేసేవారు సిరిన వాళ్ళు మానేసి ఇప్పుడు రోజుగారు చేస్తారు. ఆయన పేరు ఇది పేరు రాస్తున్నాను మా సీతనారాయణ రాజుగారు చేస్తారు సిరిన కొత్త ఊరి దగ్గర పాత ఊరి కూడా ఏమైనా దర్శనం ఉన్నాం మట్టుకాడి దాన్ని పెట్టుకుని వెళ్తారా దేవుళ్ళ విగ్రహాలు గట్ట పెట్టేసుకుని కొన్ని పాత గట్ట నేర్చుకుని దొరికింది శివాలయం అది రానువారి పూర్వం రానువారి ఆయన దగ్గర ఎవరు మొక్కుకున్న పనులు అవుతాయమ్మా. అవుతాయండి. మొక్కుని మంచిగా వస్తే కొన్ని పనులు అవుతాయి. పిల్లలు పుడతారు. మామూలుగా నా భక్తిగా నమ్మకం వస్తే అన్ని నెరవేరుతాయి. ఇంటూరు అయినా వచ్చినా ఆయనకి పిల్లలతో కొడుకులకి కూతురుకు పిల్లలు ఇక్కడికి వచ్చి కానీ పుట్టి చాలా దేవస్థానాలు తిరిగాడు. ఆయనే గడిచాడు గురుగారి విగ్రహం గడిచాడు ఆయన ఇంటూరు ఆయన. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి గుడి? దాదాపు మా ఊళ్ళో లెక్క అయితే మాకు విగ్రహం దొరికే 40 సంవత్సరాలు అవుతుంది. వెలిసిందండి ఇక్కడ విగ్రహం లేకపోతే మామూలుగా పెట్టారా దీన్ని విగ్రహాన్ని? పై కొండలో పూర్వం చెదిరిపోయిన విగ్రహాలు చిన్న విగ్రహం దొరికితే అలాగా నలిగిపోయినట్టు ఎలా దొరికితే విగ్రహం పెద్ద గురి గారు ఇంటికితం సంవత్సరం పెద్ద గురి గారు ఎక్కడికి చదువు మమ్మల్ని సౌత్ చేసుకోమన్నారు రాపోకూడదు. చాలా చుట్టుపక్కల నుంచి ఇలాగ చాలా ఊళ్ళ నుంచి వస్తారు. ఇలాగ రాజమండ్రి కాడ నుంచి ఇలాగా మన అన్నవరం సైడ్ నుంచి తుని ఇలాగా మేడపడేవి ఈ దరి అనపత్తి సైడ్ చుట్టూ చాలా ఏరియా నుంచి వస్తారు జనం. చుట్టుపక్కల ఇలా గోదావరి నుంచి వస్తారు. ఇది ఇలా దేవరానికి సంబంధించింది ఇలా కొన్ని నేలకొట్టోళ్ళకి గండి కొట్టోళ్ళకి సంబంధించింది.
ఓన్లీ నేలకోటగా మన పోలీస్ స్టేషన్ ఈ మా ఇది దండం చేసిన ఏదో ఉంది కదా దాని వాళ్ళకి సంబంధించింది ఏజెన్సీ ఏరియా దేవస్థానాలు అంటే ఉంది ఇక్కడ దైవ సంకలం భాగవతులు ఉన్నాడండి ఇక్కడ పూజారి ఉంటారండి ఇక్కడ పూజారి గారు ఉంటారు పైన పూజారి నూనె దాన్ని పెట్టుకుని క్రితం ఆయన ఉన్నాడు చిన్నప్పుడు ఆయన బాగుకు వచ్చేస్తే ఆయన బాగోకు చచ్చిపోదామని మామూలుగా వచ్చాడు ఆయన ఆంధ్రా నుంచి వచ్చాడు అయింది ఇది క్రితం పూర్వం మా ఊళ్ళో సన్మాన్ గారు వాళ్ళ అన్నగారి దగ్గర కాకుండా పెద్ద ఊరి ఏ గెత్తరపోతే పై కొండ మీద దొరికిందండి మన గాదరా నుంచి కోరుకుంట దగ్గర గాదరా శ్రీరామ్ ఆయన అతను బాగా తెలిసేవాడు మా సన్మాన్ వాళ్ళ అన్నకి ఇది క్రితం ఆయన వచ్చి భగవంతుడు పెట్టుకున్నాక స్వాతి గారు ఉన్నారంటే అలాగలాగా ఈ పుల్లలకి కర్రలకి వెళ్ళి వాళ్ళు అలాగలాగా వెళ్ళి ఆ డొంక ఉండి పైకి కోనేరు రాకి వెళ్ళేవారు గీతం కోనేరు కూడా కనపడదు కదండి డొంకలు మూసిపోండి ఏదో అడవిలో ఉండి గీతం బొత్తిగా గడుమని సిరాకుంటే బాటలాగా ఇదంతా ఆహార పథకం వచ్చే పోయేస్తాం అలా చెట్లు పని మళ్ళీ తప్పులు చేస్తాం కదా అగ్గేయడం ఎదురుపడి వేస్తాం రకరకాల మంచి మంచి చెట్లు తెచ్చి అభివృద్ధి చేస్తాం బాగుంటాయి కానీ ఇవన్నీ మన ఆహార పథకం చేసారు మనుషులు నూనె మొక్క వేసి ఆవిడ ఫోన్ వాడు చేసుకుంటుంది ఈ కొండ మీద ఆవిడ సేవలు చేసింది అనుకుంటా దీపరే ఎవరి మట్టుకులు ఉంటాయి మాకు పైన సీతమ్మ వారి పాదాలు ఉంటాయి సీతమ్మ వారు కట్టుకున్న చీర ఆరబెట్టి ఉంటది సీతమ్మ వారు కనిపిస్తారు పైన ఇవన్నీ చెప్పారండి పైన ఉంటాయని ఆ పక్కన పైకున్న ఆ పక్కన ఉంటాయండి పైన అలాగే గండి కూడా దేవరాజు ఈ తూర్పు అమ్మ అవన్నీ కట్టినాయండి లేకపోతే నిజంగా సీతమ్మ వారు ఇక్కడే చీర గట్ట ఆరబెట్టుకోవడం జరిగిందా లేకపోతే మీరు పెట్టిన కట్టే కాదు ఈ కొండలు ఎవడ పెడతాడు దేవుడు ఆ శాపాన్ని బచ్చేసిన అలాగ ఉంది ఇది పూర్వం రాజు పరిపాలనప్పుడు ఇక్కడ అయోధ్య నుంచి పరిపాలి స్టార్టింగ్ మళ్ళీ భద్రజాలం లేకుండా ఇక్కడ పరిపాలించాడు ఇక్కడ అడవిలో వనవాసం చేసి ఇక్కడ నుంచి పోయి అయోధ్య నుంచి భద్రజాలం గుళ్ళారు ఆయన నిలుతానికి తర్వాత ఈ పర్వతాల కాడ పరిపాలన చేశాడు ఆయన వనవాసం చేశాక ఫస్ట్ ఇక్కడ నుంచే వనవాసం అనేది స్టార్ట్ అయింది ఇక్కడ ఇది అడవి ఇక్కడ మణిపూళ్ళు ఉన్నారు కానీ ఏజెన్సీ కింద అలాగా చిన్న గ్రామాలు ఉండి కానీ లోన ఆ కొయ్యంట పెద్ద ఎవరికి ఆ మాట అర్థం పెద్ద అభివృద్ధి కట్టి వెనక ఈ తర్వాత అభివృద్ధి వచ్చే గవర్నమెంట్ పరిపాలన మారాక ఎలాగ వచ్చింది చినుకులు పడుతుంది లేదండి చినుకులు కాదు ఆకలి రాలుతున్నాయి అంతే చెప్పండి మీరు ఇప్పుడు 4 అయిపోతుంది కదండి ఈ టైంలో దీపం పెట్టడానికి ఎందుకు వెళ్తున్నారు ఈ టైంలో రోజు వెళ్తారు మీరు అబ్బా రేపు భీష్మ ఏకాదశి కాదు మంచిది కదా అని అయిపోండి దాన్ని పట్టుకుని వెళ్తాం మా పూడుకుంటున్నాం చీకట్లో ఉంటామా దీపరాజు చేసి దాన్ని పట్టుకుని రేపు మళ్ళీ దీపరాజు చేసి దాని వచ్చేద్దాం అప్పుడప్పుడు వస్తూ ఉంటారు చదువుతాను కొన్నాక వస్తుంటా కోటోళ్ళు ఇలాగ చీర పట్టుకోలు నాంధ్రలోళ్ళు వీళ్ళందరూ కూడా చాలా పున్నానికి గట్టి చాలా మంది వస్తారు పున్నానికి అమ్మాసికి వెళ్తారు అమ్మాసి మంది అని వస్తారు చాలా మంది వస్తారు వెళ్తుంటే ఇలాగా దాని ఇప్పుడు పోలే ఇప్పుడు మనం ఎలా వస్తున్నాం అలాగే అలా మన దగ్గర కనుక మేము అప్పుడప్పుడు వస్తుంటాం ఈ మధ్యన కుదరలే రావడం ఎప్పుడో అప్పుడు వచ్చాం మంచి రోజులు వస్తాం ఎప్పుడు వస్తామో ఎక్కడ మన పున్నాను కానీ మన కార్తీక మాసం గురు పౌర్ణమి కార్తీక పౌర్ణమి అని ఏ మంచి రోజులు ఏదైనా కుదిరితే వస్తున్నాం మంచి రోజుల్లో వచ్చి కూలి పనికి వెళ్ళడం మాకేం ఏమో చేస్తాం చదువుతప్పుడు మాత్రం మన వాళ్ళు అన్ని పోగొట్టుకుని 10 రోజులు 20 రోజుల ముందు అలా పోగొట్టి సంత కట్టను మన వాళ్ళు చదువుతూ సంతర్పణ చేస్తాం శ్రీరామనవమి చేస్తారండి ఇక్కడ చవితి పూజ మేమేం చేస్తాం చవితి దేవుడి కడ కార్యక్రమం మొత్తం మేమే చేస్తాం కానీ మా సంతర్పణ కార్యక్రమం ఊరందరమే పోయి మన వాళ్ళు చేస్తాం 3-4 తాటలు వస్తాయి మా ఊళ్ళో తాటలు వేసి వస్తారు రైతు పరిపూలు రాపకోళ్ళు బళ్ళు వస్తారు రాపకోళ్ళు తక్కువ ఎప్పుడైనా ఒక్కోసారి వస్తారు తాటలు కానీ చుట్టుపక్కల ఊళ్ళో వస్తారు కొద్దిగా గంగమ్మగన అలా చదువుతుని తెలిసిన చాలా మంది ఏదో కొంతమంది వస్తారు వచ్చినాడు అలా ఏం తెచ్చి పని కొంతమంది ఒంటరిగా కూడా వచ్చేసి పడుకుంటున్నారండి ఇక్కడ భయం ఏమి అనిపిస్తుంది అంటారు అంటే ఇటు సైడ్ కూడా మొత్తం అడవిలాగా ఉంది మొత్తం ఇదంతా అడవి టైప్ లో ఉంది ఏం భయపడరు అంటారు స్వాతి గారు ప్రత్యేకంగా ఉన్నారు ఫస్ట్ త్వరగా తిరిగినాడు కూడా భగవంతుడు కాల్చుకుని భయం ఉంది ఏం లేదు భయం అంటే ఏం లేదు ఆ క్రితం అంటేనేమో జంతువులు తిరిగి కొండగూడలో అలా తిరిగి కాకపోతే తుప్పలు కదా ఈ చెట్లు ఇప్పుడు అభివృద్ధి లేక
ఇప్పుడు అభివృద్ధి ఉంది కదా, మరి అన్ని బాగు చేసి వచ్చాక మనుషుల మధ్య వచ్చిన జంతువులు లేవు. ఏదో ముళ్ళ పొదలని వేరే అడుగు పొందిన ఉంటాయి కానీ ఆ తిరిగిన కానీ ఇలా మనుషులు ఉన్న అక్కడికి మహాబాబు రావు. తిరిగి మామూలు అద్దరికి ఏదో మూల తిరిగి కానీ మనుషులు చెప్పుడు రావు. భయం అంటే ఉండదంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మెట్లు బాటిని ఎలా పైకి వెళ్తే మనకి ఎంత సమయం పడుతుంది అంటారు? అంటే ఒక గంట పడుతుందా, అరగంట పట్టచ్చు? నాకైతే అరగంట. అలవాటు ఉండదు గురించి. అయిపోతుంది సరే అండి, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు, చాలా ధన్యవాదాలు మీకు. అయితేనే ఆ, నాకైతే అరగంట అంటే 90 నిమిషాలు అంటే కదా ఇంటికైతే అక్కడ ఎక్కేసాను. ఇంటికైతే ఎక్కడ పోవడం మాకే కోడలే కదా. అవునండి, ఎప్పుడో ఒక ఎప్పుడో మా నీకు స్టార్టింగ్ నాకు తీసుకురా నల్ల అంటే 10 ఏళ్ళకి ఎక్కువ మోటకి మానలేదు. అయితే మా ఓళ్ళకి ఇళ్ళ కడ ఏదో జనాల దెబ్బలు వచ్చి రకరకాల ఏదో చెడిపోతాడు మా ఇంటికి. ఏ వ్యవసాయం చేసి కుదరపోతే రాబోయే 2 సార్లు ఇదిగా వచ్చింది ఒక కోళ్ళ బాటలు ఉండి బండి బాటలాగా ఉంది. మీకు ఎలాగంటే అర్థం అవుతుంది. ఇది కాదు ఎలాగా మీరు వచ్చి బాటలు మన బాధ ఇప్పుడు షాప్ జీడి మన మొక్కలు కదా ఈ మూల ఉండే కొద్ది జీడి మా కూరలు చేస్తాం మన పొడి బాగా చేసాం. అక్కడ ఉన్నారంటే అలా ఉంది బాటలు. 3 రకాలు ఉంది ఇక్కడ. ఏం పండుగ అది ఇవన్నీ ఏదో చిన్న కోయిట్ పెట్టి కోయిట్లు 6 కోల నుంచి బొలికి పిల్ల కాలం నీరు పంపారు. అది పోయింది. ఇప్పుడు ఈ పుసరాలు వచ్చాక తీసి పారేసారు. అప్పుడు ఈ వాళ్ళు కూడా పండి మిషన్ నడిపోయి పట్టేసి అంత కూడా పండి కడగమ్మ అవన్నీ పోయిన పోలారా పోయిటికి తీసేసి. సరే, చూసారు కదా ఈ గుడి యొక్క విశిష్టత. మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? నేను అడ్రస్ పిన్ చేస్తాను, కంపల్సరీ విజిట్ అయితే చేయండి, అస్సలు మిస్ చేసుకోకండి.